ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. రైతులకు 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశాం. డాక్రా సంఘాలకి 10,000 రూపాయలు ఇస్తాను. ఇప్పటికే 6,250 రూపాయలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో మిగిలిన 400 కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఈరోజు బియ్యం గాని పెన్షన్లు గాని ఇచ్చాం, బీమా ఇచ్చాం. ఒకప్పుడు స్కాలర్షిప్లు చూసి ఈ సంవత్సరం చదువుకుంటే రాబోయే 2 సంవత్సరాల తర్వాత వచ్చేటివి. కానీ ఈరోజు ప్రతి నెల స్కాలర్షిప్లు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టాం. అదే మరి అన్ని హాస్టల్స్ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, మరుగుదొడ్లు కడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసినప్పుడు ఎక్కడా లేని పనులు మనం చేయగలిగాం. మనం చేసిన పనులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం జిల్లా మీరు చూస్తే అన్ని వనరులున్నాయి, కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు. పేదరికంలో అందరికంటే ముందుంది, అభివృద్ధిలో వెనకానుంది. వంశధార ఉంది, నాగావళి ఉంది. ఈ 2 నదులు అనుసంధానం చేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలమయ్యేది. కానీ దురదృష్టం, ఎక్కడ చూసినా అవినీతి, ఇష్టారాజ్యం, ప్రజల్లో ఒక అసహనం క్రియేట్ చేశారు. మొత్తం ఈ జిల్లాని భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చింది. వంశధార ఎవరైతే ముంపు బాధితులున్నారో 450 కోట్ల రూపాయల దగ్గర మనం వచ్చిన తర్వాత వారందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారం చేశాం. జిల్లాలో సాగునీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని ప్యాకేజీలు కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తోటపల్లి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసి ఎవరు పట్టించుకోకపోతే మళ్లీ మనం వచ్చిన తర్వాతనే పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. మధ్య వలస నేను ఆ రోజు కడితే ఇంకా కూడా ఆయకట్టు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దాన్ని కూడా పూర్తి చేస్తాం. వంశధార నుంచి ఏదైతే ఇచ్చాపురం ఉందో అక్కడ కూడా నీళ్లు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. నాగావళి వంశధారను అనుసంధానం చేస్తాం. ఒకవేళ ఇక్కడ నీళ్లు ఎక్కువ ఉంటే ఆ నదికి వెళ్తాయి, అక్కడ నీళ్లు ఎక్కువ ఉంటే ఇప్పటికి వస్తాయి. 2 కలిస్తే ఏమాత్రం కూడా కరువు లేకుండా చేయడానికి అన్ని చర్యలు నేను తీసుకుంటాను.